వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గద్వాల సమీపంలోని నది అగ్రహారంలో గల శ్రీ కళ్యాణలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు. మరిడి సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రసన్నచారి శ్రీనివాసునికి అభిషేకాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మదన్ మోహన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పేరు మరిడి శ్రీకాంత్. ఈ యొక్క కృష్ణానది తీరాన ఉన్నటువంటి శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధ్యక్షునిగా, చైర్మన్గా మరియు మా యొక్క కమిటీ సభ్యులందరి సహకారంతో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం గావిస్తూ ఉన్నాము. ఈరోజు తొలి ఏకాదశి. సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులు, అంటే ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. మరి అన్నిటి 24 ఏకాదశుల్లో ఇది తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయనపాత్మైన స్వామివారి యొక్క యోగ నిద్రలకు ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఈ యోగ నిద్రలో వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి వారు చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. మరి ఈ ఏకాదశి అనేది మన హిందువులకు ఎంతో ప్రధానమైనది. ఈ ఏకాదశి నుంచే అన్ని హిందూ పండుగలు కూడా ప్రారంభమవుతాయి. మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి భక్తాదులందరూ కూడా ఎంతో ఉదయాన్నే లేచి స్నానాదులు చెప్పించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి స్వామివారికి మనసుకు దగ్గరగా ఉండి వారు ఎంతో అనుగ్రహం పొందుతూ ఉంటారు.